ఏటు మామ ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోతున్నావు? నువ్వు నన్ను పెడదామా నేను కేసుకుని తిరగనీకి పీక్ ని వేయడానికి పోతున్నావు మామ. వేలేయడానికి వెళ్తున్నావు, వేపించుకోవడానికి వెళ్తున్నావు? నాకెందుకో ఇక్కడ ఎనిమిది ఉన్నట్టు అనిపిస్తుంది. పీక్ దగ్గర ఎనిమిది ఉండకుండా పిల్లు ఉంటదా మామ? గౌతమ్ అసలు వీడు మన సైడేనా? అరే ఓ తహసీల్పోకుండా నిజంగానే ఎనిమిది వచ్చిట్రా. మరి ఏమనుకున్నావు మామ? టంగ్ పవర్ ఏమో అనుకున్నా నిజంగానే చేతపడి చేసేలాగా ఉన్నావు మామ నువ్వు. ఇప్పుడు నీ దగ్గర ఇంకో ఎనిమిది వస్తాడు చూడు. ఒరే నీకెట్లా తెలుసురా వీడు వస్తాడని? తెలుసుగా, చేతబడి మాస్టర్ అంటారా బాబు. అరే ఇంకోటి కూడా వచ్చిండ్రా. వస్తున్నా వచ్చేస్తున్నా లా 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 లా. ఇక్కడ ఎనిమిది ఉంటే టెన్షన్ ఎన్ని ఉంటాయి. నువ్వేంద్రా మామ పాటలు పాడుతున్నావు? నీకు మోటివేషన్ నీకు పాడుతున్నా మామ. మోటివేషన్ కి ఇస్తున్నట్టు లేదు మామ, నేను చచ్చిపోనికి ఇస్తున్నట్టు నువ్వు. అంతే ఉంటది మామ, మోటివేషన్ కి సాంగ్ పాడితే నన్నే అనుమానిస్తున్నావు కదా నువ్వు. चीटिंग करता है तू। అరే మామ చాలరా నీ యాక్టింగ్ చాలిగా. అరే ఇంత ముందు కొట్టిన స్క్వాడ్ లో లాస్ట్ మినిట్ వీడియో కావచ్చు మామ. దొరికావు మామ, ఈ కిల్లు ఎలాగైనా చేసి మింగేస్తుంది చూడు ఇప్పుడు. అరే రే వద్దు మామ, ఒక్కడిని కొడితే ఏస్ అయిపోతున్నది. అసలు తగ్గేదేలే. చూసావా మామ, ఫైనల్ గా నేనే స్క్వాడ్ ని కొట్టేసిన. ఏంది మామ, నువ్వు కొడితే నేను కొట్టినట్టు కాదా? అబ్బా ఎమోషన్ తో మస్తు కొడతావు కానీ మన వాళ్ళకి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు. ఇలాంటి కంటెంట్ మనోడు మీకు రోజు ఇస్తుంటాడు. వీడియో నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.